హే గాయ్స్, దిస్ ఇస్ అర్షాన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనం చాలా మందికి రన్నింగ్ చేసినప్పుడు నీ పెయిన్ అనేది కామన్ గా అందరికి వస్తుంటది. పోలీస్, కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్మీకి ట్రైన్ చేసే వాళ్ళందరికీ అది ఎందుకు వస్తుంది అంటే మన ఫ్రంట్ మజిల్లో స్ట్రెంత్ లేకపోవడం కానీ, మన కాప్స్లలో స్ట్రెంత్ లేకపోవడం కానీ, మనం డైరెక్ట్ వెళ్ళి అంటే వామప్ ఎక్సర్సైజ్ ఏం చేయకుండా డైరెక్ట్ లాంగ్ జంప్ దుంకేస్తుంటారు చాలా మంది. ఆ మిస్టేక్స్ వల్లనే లాంగ్ మనకి నీ పెయిన్ అనేది వస్తుంటుంది. అలా రాకుండా ఉండాలంటే నేను చూపించబోయే వర్కౌట్ చేయండి. మీకు నీలో స్ట్రెంగ్ నీ అంటే నీలో మజిల్ ఏమి ఉండదు. నేను ఇక్కడ ఇస్తా చూడండి. లెగ్మెంట్స్ ఉంటాయి. లెగ్మెంట్స్ అన్ని కనెక్ట్ అయ్యి మన కాఫ్ కి ఇంకా ఫ్రంట్ మజిల్ కి లింకప్ అయి ఉంటుంది ప్రతి ఒక్కటి. అందుకనే మన ఫ్రంట్ మజిల్ ని ట్రైన్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్ మనకి నీ పెయిన్ అనేది క్యూర్ అయిపోతుంది. నీ పెయిన్ రాదు రన్నింగ్ చేసేటప్పుడు. మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా యాంకిల్, మన ఫౌండేషన్ యాంకిల్ మీద, మన కాఫ్స్ మీద కూడా చేసిన. అది నేను డిస్క్రిప్షన్ లింక్ ఐ కార్డులు ఇస్తే మీరు చెక్ చేయండి. దానికన్నా ముందు వెళ్తుర్రు, స్టడీ చేస్తుర్రు, హాఫ్ అన్ అవర్ ఒక లంచ్ తర్వాతనో ఈవినింగ్ రూమ్కి వచ్చిన తర్వాతనో ఒక 20-30 మినిట్స్ అంతే వర్కౌట్. ఈ వర్కౌట్ చేస్తే మీకు మజిల్స్ స్ట్రెంత్ అనేది వస్తుంది అంతే. బాడీ ఫిట్ లో పెట్టుకుంటే ఈవెంట్ డేట్ రాగానే మనం మళ్ళీ అప్పుడు 600 లాంగ్ జంప్ మీద పర్టికులర్ గా ఫోకస్ చేయొచ్చు, ఇంజురీస్ అనేవి లేకుండా. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. ఇది మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి, ఇది మన వాల్ స్క్వాట్ అంటే మన గోడ కుర్చీ. 30 సెకండ్లు 3 సెట్లు లాగా చేయాలి. ఎంత మనము ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంటుంది. అట్లా ఎల్ షేప్ ఉండాలి యాంగిల్ అనేది. కరెక్ట్ ప్రాపర్గా చేయండి, మస్తు ఎఫెక్ట్ పడుతుంది. మనకి నీ పెయిన్స్ ఇవన్నీ రాకుండా మనకు హెల్ప్ చేస్తుంది. ఎక్స్ట్రా వర్కౌట్లు యాడ్ చేసుకుంటే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ లంజెస్ 12 రిపిటేషన్స్ 3 సెట్స్. ఇది ఒక్క లెగ్ 12 చేయాలి, మొత్తం 12 కాదు. ఇంత ప్రాపర్గా డౌన్ వెళ్ళాలి, ఎంత కిందికి వెళ్తే అంత. ఇది సేమ్ సైడ్ లంజ్ చేస్తుంది. ఒక లెగ్ ఒక సైడ్ వచ్చి 12, 1 1 ఇట్లా, ఇది 2 అట్లా 24, 12 12 24 కావాలి. ఇది బ్యాక్వర్డ్ లంజెస్. మొత్తం ఎందుకంటే మనకి నీకి టెండెన్స్ అనేవి ఉంటాయి, అంతేగాని మనకి మజిల్స్ కాఫ్ ఇంకా ఫ్రంట్ మజిల్ క్వార్టర్ 6ని ట్రైన్ చేయాలి. స్క్వాడ్, సీటెడ్ స్క్వాడ్స్ 12 రిపిటేషన్స్ 3 సెట్స్. నీ అనేది ముందుకు రావద్దు, మన హిప్తోని మన బటక్స్తోని కిందికి వెళ్ళాలి. చూడండి వీడియో చూపిస్తున్నాను. నీ ఫార్వర్డ్ రావద్దు. సేమ్ సింగిల్ లెగ్. ఇంకా మన మోకాలు కొంచెం హైట్లో ఉన్న టేబుల్ పెట్టుకొని దాని మీద కూర్చొని లేకండి. ఒక లెగ్ మీద ఇంత డౌన్ అవసరం లేదు, కొంచెం హైట్ ఉన్నా పర్లేదు. ఒక లెగ్లో 12 అట్లా. ఇది బల్గేరియన్ స్క్వాడ్. కొంచెం చూసి చేయండి స్లోగా, ఇది చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హోమ్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ. మన ఇంటి దగ్గర మెట్లు ఉంటాయి బయట, దాని మెట్ల మీద చేయొచ్చు. ఒక్క లెగ్ 12 లాగేయాలి, 12. మళ్ళీ నీ పెయిన్ రాదు. సింగిల్ లెగ్ స్టెప్అప్స్, ఈచ్ లెగ్ 12 హైట్లో పెట్టుకొని ఇట్లా స్టెప్అప్ చేయండి. మన ఒక 3-4 మెట్ల దగ్గర మన ఇంట్లో స్టేర్ కేస్ అందరికీ ఉంటుంది. ఇంట్లో స్టేర్ కేస్ మీద కూడా చేయొచ్చు మనం. ఇది గ్లూట్ బ్రిడ్జెస్. ఎక్కడైనా మన ఇంట్లో కింద పడుకొని చేయొచ్చు. అన్నీ నేను చూపించండి, అన్నీ హోమ్ వర్కౌటే. మీరు చేయండి, చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది వర్కౌట్స్. మళ్ళీ ఇప్పుడు స్టడీ హాల్కి వెళ్తుర్రు, ఒక హాఫ్ అన్ అవర్ అంతే కేటాయించండి వర్కౌట్స్కి చాలు. మీరు ఇంజూర్ అవ్వకుండా మళ్ళీ మీరు స్టార్ట్ చేసినప్పుడు మంచి సేమ్. ఇది అనుకున్న వీడియోలో మీరు వచ్చారంటే నేను చేసే ప్రతి వీడియో ప్రతి ప్రయత్నం మీకు ఒక వాల్యూని యాడ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ రోజుకు ఒక వీడియో నేను ముందు తీసుకొని నా ప్రయత్నం చేస్తాను. మన మోటో ఏంటంటే స్ట్రాంగర్ దెన్ ఎస్టర్డే. ఈ రోజు కన్నా రేపు స్ట్రాంగ్గా మనం తిరిగి వెళ్దాం. సైనింగ్ ఆఫ్, హర్షవర్ధన్.